ఈ కేసు ఒక తప్పుడు కేసు, నా ఫిర్యాదే ఒక తప్పుడు ఫిర్యాదు అని చెప్పి అప్పుడు విచారణ జరిపినటువంటి అదే ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇప్పుడు మళ్ళా నాది తప్పుడు ఫిర్యాదు అని, వాళ్ళెవ్వరూ కూడా తప్పులు చేయలేదు, ఈ కేసు ఒక తప్పుడు కేసు అని చెప్పి గౌరవ ఏసీబీ కోర్టు వారి ముందు ఇవాళ మెమో ఫైల్ చేసి ఆ కేసును మూసేయటానికి అనుమతి కోరుతూ ఉన్నారు అని అంటే ఎంత అన్యాయంగా, ఎంత దారుణంగా ఇవాళ పోలీసు వారు పనిచేస్తూ ఉన్నారో గమనించమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అయితే ఎందుకు ఈ విధంగా పోలీసులు అప్పుడు ఇంత పెద్ద రిపోర్ట్ ఇచ్చినటువంటి పోలీసులు ఇవాళ ఏమీ లేదని అదే అధికారులు మళ్ళా ఇవాళ కేసు చేయడానికి వెనుక ఉన్నటువంటి కారణాలని ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా నేను. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రే కాకుండా లా అండ్ ఆర్డర్ను కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు, ఆయన కిందనే ఆ శాఖను ఉంచుకున్నారు. ప్రజలందరూ ఏమనుకుంటారంటే హోంశాఖ అనగానే హోంశాఖ మంత్రి గారు అనిత గారు, సోదరి అనిత గారి చేతుల్లోనే అంతా ఉందని అనుకుంటారు. సోదరి అనిత గారు హోంమంత్రి గారు, ఆమె చేతిలో ఉన్నటువంటి శాఖలను ఒకసారి ఎవరైనా తెలుసుకుంటే ఆమెకు ఉన్నాయి హోమ్ అఫైర్సు, అదేవిధంగా జైళ్ల శాఖ, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంటు, ఇవి మాత్రమే ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది ఇప్పటికీ కూడా. లా అండ్ ఆర్డర్ నడిస్తే ఏంటయ్యా బాధ అని ఎవరైనా నన్ను అడగొచ్చు. చంద్రబాబు నాయుడు గారి కింద ఇవాళ పనిచేసే అధికారులు ఎవరయ్యా అంటే ఎస్పీ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు అందరూ వాళ్ళ పనితీరు, వాళ్ళకేమన్నా మెమోలు జారీ చేయాలన్నా, వాళ్ళకేమన్నా ప్రమోషన్లు ఇవ్వాలన్నా కూడా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలోనే నడుస్తాయి తప్ప సోదరి హోంమంత్రి అనిత గారి చేతుల్లో మాత్రం నడవవు అని చెప్పి దయచేసి అందరినీ తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. హోంగార్డ్ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు మాత్రమే సోదరి హోంమంత్రి అనిత గారి పని తీరు ఉంటుంది తప్ప, వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది తప్ప మిగతాది ఏది ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో ఉన్నటువంటి ఎస్పీ స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు, డీజీపీ స్థాయి అధికారి వరకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని పాటించాల్సినటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కాబట్టే ఇవాళ అన్ని కేసుల్ని ఆయన మీద, ఆయన చేసినటువంటి అవినీతి కేసులన్నింటినీ చట్టాలకి విరుద్ధంగా ఫిర్యాదుదారులని భయపెట్టి బెదిరించి ఇవాళ ఆయన మూసేసుకుంటా వస్తూ ఉన్నాడు. నేను 2 కేసుల్ని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నా పరిధిలో, నేను మంగళగిరి ఎమ్మెల్యేగా ఉండగా జరిగినటువంటి అవకతవకల్లో నేను చేసినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఉన్నటువంటి 2 కేసుల్లో ఒకండి అసైన్డ్ ల్యాండ్ కేసు. అది ఈ పోలీసు వారు ఎంత తెలివిగా చేశారు అని అంటే, నాకు పోలీసు సిఐడి నుంచి అసలు నోటీస్ ఇవ్వకుండానే గౌరవ హైకోర్టులో క్వాష్కి వేయటం జరిగింది. కానీ గౌరవ హైకోర్టు న్యాయస్థానం మాత్రం ఫిర్యాదుదారుడికి మీరు ఎలాగా నోటీసు ఇవ్వకుండా క్వాష్కి వస్తారు అని చెప్పి అడిగిన దాని మీద గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి సమన్ని బేస్ చేసుకొని నేను ఇవాళ అసైన్డ్ ల్యాండ్ కేసుకు సంబంధించి గౌరవ హైకోర్టులో నేను పోరాటం చేస్తూ ఉన్నా. ఇవాళ ఆ కేసు హైకోర్టులో ఉండటం వల్ల నేను ఆ కేసు గురించి మాట్లాడలేకపోతా ఉన్నా. కానీ ఇవాళ ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ చేయించుకోవడానికి మరి నాకు ఇటు సిఐడి వాళ్ళు, అటు గౌరవ ఏసీబీ కోర్టు ఇద్దరు నోటీసు సమను ఇద్దరు జారీ చేశారు. కాబట్టి ఇవాళ ప్రజల ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పోలీసు అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి 100 పేజీల సాక్ష్యాధారాలు, 100ల సంఖ్యలో మరి మనుషుల్ని విచారించి సంపాదించినటువంటి ఎవిడెన్సులు అన్నిటినీ కూడా కాదని ఇదే అధికారులు చంద్రబాబు నాయుడు గారికి భయపడి బెదిరిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ కేసుని మూసివేసుకుంటా వస్తూ ఉంటే, ఇక చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత గౌరవ న్యాయస్థానాల మీద ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు, నారా లోకేష్ గారు, ఎవరైతే లింగంనేని రమేష్ గారు, రాజశేఖర్ గారు, అంజనీ కుమార్ గారు, వీళ్ళందరూ చేసినటువంటి ఈ సుమారు
2,500 కోట్ల రూపాయల అవినీతి ఏదైతే ఉందో దాన్ని బయటపెట్టడానికి మాత్రం గౌరవ న్యాయస్థానాల్లో నేను పోరాటం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను చెప్పాలి. 27వ తారీఖు ఉదయం 10:30కి నన్ను గౌరవ ఏసీబీ కోర్టు విజయవాడ వాళ్ళు వచ్చి నా వాదనలు వినిపించుకోమని చెప్పారు. నేను ప్రొటెస్ట్ పిటిషన్ ఆ రోజున దాఖలు చేస్తా. కానీ ప్రొటెస్ట్ పిటిషన్ నేను దాఖలు చేయాలి అని అంటే ఏ ఆధారం మూలం బేస్ చేసుకొని సిఐడి వాళ్ళు ఇప్పుడు ఈ కేసుని మూసివేస్తూ ఉన్నారో ఆ డాక్యుమెంట్లు నాకు కావాలి. మరి నేను ప్రొటెస్ట్ చేయాలి అని అంటే నాకు ఆ డాక్యుమెంట్లు కావాలి కదా. ఎందుకంటే గతంలో వేసినటువంటి ఎఫ్ఐఆర్ని ఒకసారి పరిశీలిస్తే ఆ రోజుల్లో 2022లో పెట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి వేసినటువంటి సెక్షన్లు ఒక్కసారి గమనించుకుంటే ఐపీసీ 120B, అదేవిధంగా ఐపీసీ 34, 35, 36, 37, అదేవిధంగా ఐపీసీ 166, 167, 217 ఐపీసీ, అదేవిధంగా పీసీ యాక్ట్ 88 ప్రకారం 13(1), 13(2) కింద ఏ శిక్షలు పడతాయో ఒకవేళ ఈ అవినీతి రుజువైతే అనేది చాలామంది న్యాయవాదులకి తెలుసు, న్యాయమూర్తులకి తెలుసు, ప్రజలను కూడా తెలుసుకోమని చెప్పేసి నేను కోరుతూ, ఇంత పెద్ద అవినీతి కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వేయటం అని అంటే ఎంత అన్యాయమో దారుణమో ప్రజలందరినీ గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా. నేను ప్రొటెస్ట్ పిటిషను గౌరవ ఏసీబీ కోర్టులో వేయటానికి ముందు ఆర్సీఎస్ పేపర్లు కావాలి అంటే రిఫర్డ్ ఛార్జ్ షీట్ పేపర్లు నాకు కావాలి అని చెప్పి నేను ఇప్పటికే గౌరవ ఏసీబీ కోర్టు వారికి నేను అఫిడవిట్ రూపంలో ఇచ్చుకోవడం జరిగింది మా న్యాయవాది గౌరవనీయులు జడా శ్రవణ్ గారి ద్వారా. ఇంతవరకు దానికి సంబంధించి నాకు ఎటువంటి పేపర్లు అందజేయబడలా గౌరవ న్యాయస్థానం నుంచి. ఎందుకంటే పోలీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎవరు కూడా రిఫర్డ్ ఛార్జ్ షీట్ డాక్యుమెంట్లు. కానీ గౌరవ న్యాయస్థానం నుంచి పొందే హక్కు ఒక ఫిర్యాదుదారుడుగా నాకు ఉన్నది అనేది న్యాయవాదులందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు నాకు ఆ ఆర్సీఎస్ డాక్యుమెంట్లు అందకపోయినా 27వ తారీఖున గౌరవ న్యాయమూర్తి గారిని నేను ఆశ్రయిస్తాను. ఒకవేళ నాకు అక్కడ న్యాయం దక్కకపోతే ఖచ్చితంగా నేను గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయిస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక క్షణం మనం ఆలోచిస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయం దారుణం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? తప్పు చేయని మనిషి అయితే నిలబడండి న్యాయస్థానాల ముందు, మీ వాదనలు వినిపించుకోండి. మీరు నిజంగా తప్పు చేయకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మీరు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, మీరందరూ నిందితులందరూ కూడా గౌరవ న్యాయస్థానాల ముందుకు రండి, న్యాయస్థానాల ముందు నిలబడండి. న్యాయస్థానం తేల్చుద్ది మీరు దోషులా నిర్దోషులా అనేది. అంతేగాని ఇవాళ ఒత్తిళ్లు తీసుకొని వచ్చి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళ మీద, ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద మీరు ఈ విధంగా చేయటం మాత్రం చాలా దుర్మార్గం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇవాళ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులొత్తుతున్నటువంటి ఈ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారిని, అదేవిధంగా సిఐడి అడిషనల్ డీజీపీ గారు అయినటువంటి రవిశంకర్ అయ్యన్నార్ గారిని నేను ఒకటే వేడుకుంటున్నా. కోరుకోవడం సంగతి తర్వాత సార్, వేడుకుంటున్నా. మీరిద్దరూ ఒకళ్ళు తమిళనాడు వాళ్ళు, ఒకళ్ళు నార్త్ ఇండియన్. అవసరమైతే హిందీలో ట్రాన్స్లేట్ చేయమంటే చేస్తాను హరీష్ కుమార్ గుప్తా గారు, తమిళం నేర్చుకొని చెప్పమంటే చెబుతా అయ్యన్నార్ గారు. మీరిద్దరూ ఏం చేస్తున్నారు? చట్టానికి న్యాయానికి నిజంగా పనిచేస్తూ ఉన్నారా లేదా? మీ మనస్సాక్షిని క్వశ్చన్ చేసుకోమని చెప్తా ఉన్నా. ఎందుకంటే 1951 ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ ప్రకారం కొన్ని రూల్స్ని ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్గా 1968, 1969లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఇచ్చినటువంటి పరిస్థితి వాస్తవం చాలామందికి తెలుసు, అధికారులతో సహా. దాంట్లో మీరు ఏ ఒక్కదానికైనా సరే కట్టుబడి ఇవాళ పనిచేస్తూ ఉన్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు సార్, మీ ఇద్దరికీ మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, నేనేమి చేతులు ముడుచుకొని కూర్చోలా. నేను ఖచ్చితంగా మీ ఇద్దరు ఏమేం చేస్తూ ఉన్నారో నేను ఒక కన్ను వేసే ఉంచా మీ మీద. మీరు ఎక్కడెక్కడ ఎవరెవరితోటి అన్యాయంగా అక్రమంగా ఆస్తులు సంపాదిస్తూ ఉన్నారు, మీరు మీ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1968, 69 ప్రకారం
దాంట్లో ఉన్నటువంటి రూల్ నెంబర్ 16 ప్రకారం ప్రతి సంవత్సరం మీరు ఏదైతే గవర్నమెంట్కి మీరు మీ అసెట్స్ యొక్క ఫామ్స్ మీరు సబ్మిట్ చేస్తూ ఉన్నారో వాటిని అదేవిధంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్కి ఏ విధంగా మీరు ఫైల్ చేస్తూ ఉన్నారో వాటిని మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడెక్కడ అవినీతి ఏ బినామీలను పెట్టుకొని చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా నేను ఇప్పటికీ సంపాదించుకొని ఉన్నాను. వాటన్నిటినీ కూడా సమయం వచ్చినప్పుడు ఇదే మీడియా సాక్షిగా నేను బయట పెడతానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.